వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు సివిల్ సర్వీసెస్ ప్రత్యేకంగా దాంతోపాటు గ్రూప్ 1 కానీ ఇతరాతర పోటీ పరీక్షలలో కల్చర్, ఇండియన్ హిస్టరీతో పాటుగా ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనేది ప్రత్యేకమైన అంశంగా మనకు కనిపిస్తుంది. సో అలా మనం కనుక ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ను కనుక గమనిస్తే కల్చర్ పార్ట్లో జనరల్గా అడిగే ప్రశ్నల్లో సాధారణంగా ఒక సంవత్సరం కాలం పాటు వివిధ దినపత్రికలలో వచ్చిన కల్చర్ రిలేటెడ్ అంశాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనేది మనం చూసాం. సో అందులో భాగంగా కనుక మనం చూస్తే నిన్న పత్రికలలో ఒక వార్త కనిపించింది. అదేంటంటే అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా శ్రీరాముడి యొక్క ప్రతిమ ఎక్కడైతే ఉందో మూల విరాట్ గారిది, దానిపైన కోనార్క్ దేవాలయంలో ఏ విధంగా అయితే ఈ యొక్క సూర్యకిరణాలు ఆ సూర్య భగవానుడి పైన పడతాయో ఆ విధంగా ఈ సూర్యకిరణాలు నేరుగా శ్రీరాముడికి తగిలే విధంగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన చేయడం జరిగింది. దీనికోసమై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రూర్కీ విశ్వవిద్యాలయంతో పాటు వివిధ ఐఐటీలు కూడా ఆ యొక్క నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయి అన్నది మనం చూసాం. సో ఎప్పుడైతే మనకు కోనార్క్ దేవాలయం వచ్చిందో, సూర్య దేవాలయం, ఈ సూర్య దేవాలయానికి సంబంధించిన సమాచారం రాబోయే పోటీ పరీక్షలో అడుగుతారని మనం ఊహించవచ్చు. గతంలో కూడా మనం చూసాం, ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో గుజరాత్లోని మొతేరా ప్రాంతంలో ఉన్న ఒక సూర్య దేవాలయాన్ని సందర్శించిన తర్వాత దానికి ప్రాముఖ్యత పెరిగింది. సాధారణంగా కోనార్క్ దేవాలయం ప్రాచీన కాలం నుండి కూడా, నేను ప్రాచీనం అన్నాను, అది మధ్యయుగంలో నిర్మించారు, దానికి సంబంధించిన పురాణ చరిత్ర కూడా, స్థల పురాణాన్ని కూడా మీకు చెప్తూనే ఈ యొక్క వాస్తవిక చరిత్రను కూడా మీకు చెప్తాను. సో ముందు మనం ఈ యొక్క వాస్తవిక చరిత్రతోటి మొదలు పెడితే, ఒడిస్సా అనే ప్రాంతాన్ని మనం ఆనాడు కళింగ అనే పేరుతో పిలిచేవాళ్ళం. ఈ యొక్క కళింగ ప్రాంతం పైన ఎవరు పరిపాలించారు అంటే, యావత్ కళింగ చరిత్రను కనుక మీరు గమనిస్తే నందులు, తర్వాత కాలంలో మౌర్యులు, అలా ఒక్కొక్కరి తర్వాత కనుక మీరు చూస్తే ప్రధానంగా ఎక్కువ కాలం పాటు దాదాపుగా ఒక 8 శతాబ్దాల కాలం పాటు పరిపాలించినది ఎవరంటే తూర్పు గాంగులు అంటాం. తూర్పు గాంగులే ఈ యొక్క కళింగ ఆర్కిటెక్చర్ అంటే వాస్తు శైలినికి ఒక రూపాన్ని ఇచ్చిన గొప్పవారు అని మనం చెప్పవచ్చు. అందులో ఈ యొక్క మొదటి నరసింహదేవ అనేవారు పరిపాలించేటప్పుడు సాధారణంగా ఈయన పరిపాలనా కాలాన్ని 1236 నుంచి 1264 మధ్య కాలంలో ఉంది అని చెప్తాం. ఇలా 1236 నుంచి 64 మధ్య కాలంలో ఆయన పరిపాలించేటప్పుడు సిఈ అని రాస్తున్నాడు, అంటే క్రిస్టియన్ ఎరా. సో ఓకే, దీన్నే 1236 నుంచి 64 క్రీస్తు శకం మధ్యలో పరిపాలించేటప్పుడు ఆయన భువనేశ్వర్కు దాదాపు 30-35 కిలోమీటర్ల దూరంలోనే. సో అదేవిధంగా పూరి అనేది కూడా మరొక దేవాలయం ఇక్కడ గలదు, ఎక్కడ, ఒడిస్సాలో. అది కూడా మనకు జగన్నాథ దేవాలయంగా పేరుగాంచినది. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర, ఇద్దరు సోదరులు సోదరితో. దానికి సమీపంలో నిర్మించబడ్డ దేవాలయమే ఇది కోనార్క్. కో అంటే యాంగిల్, అంటే ఒక కోణం, ఆర్క్ అంటే సూర్య. సో ఈ కో అనేది కోనార్క్, కో అనేది సంస్కృతంలో ఒక యాంగిల్ అని, కోణం. ఆర్క్ అని పిలువబడుతున్నది ఏంటంటే సూర్యుడు. అంటే బహుశా ఇక్కడ ఉన్న దేవాలయాలను కనుక గమనిస్తే ట్రయాంగిల్లో కనిపిస్తున్నాయి. ఆ సర్క్యూట్లో ఒక కోణంలో ఉన్న దేవాలయం అనే ఉద్దేశంతో దీన్ని పిలిచి ఉండవచ్చు అనేది చెప్తున్నారు చరిత్రకారులు. మరి ఏంటి ఇక్కడ అన్నది కనుక మనం చూస్తే, సో ఇక్కడ ఉన్న వాస్తుకళ చాలా ప్రాముఖ్యత కలిగినది. పూర్తిగా వాస్తుకళతో పాటు ఇక్కడ ఉన్న శిల్పకళ కూడా ఆనాటి కళింగ సామాజిక స్థితిగతులను మనకు కళ్ళకు అద్దం కట్టేటట్లుగా చూపించగలిగిన సామర్థ్యం ఏంటంటే ఈ యొక్క వాస్తుకళ, చిత్రకళది మరియు శిల్పకళది అన్నది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దేవాలయం యొక్క విశిష్టతలు కనుక మీరు చూడవలసి వచ్చినప్పుడు, ప్రధానంగా దీన్ని నేను ముఖద్వారమును మీకు ఇచ్చిన, దీని యొక్క విమాన శిఖరాలు కూడా చాలా ఎత్తులో మీకు కనిపిస్తాయి. సో ముఖ్యంగా ఈ దేవాలయాన్ని వాళ్ళు నిర్మించేటప్పుడు ప్రధానంగా వీళ్ళు తీసుకున్నది ఏంటంటే ఈ యొక్క రథచక్రాలు అనేటివి ఏర్పాటు చేశారు రెండు వైపులా అన్నది మనం చూస్తాం. ఈ రథచక్రాలలో రెండు వైపులా
ఈ యొక్క 8 రథచక్రాలు ఉన్నాయి అని అంటాం. ఈ 8 రథచక్రాలు దేనికి సింబాలిక్గా చెప్తారు అంటే, ఒక రోజులో 8 జాములు ఉంటాయి. ఆ 8కి సింబల్స్గా, అంటే కాలచక్రంతో పాటు ప్రయాణిస్తున్నాయని చెప్పడానికి 8 జాములు అన్నాడు. రెండవది, ఈ యొక్క సూర్య భగవానుడు ప్రధానంగా మనందరికీ తెలిసిందే, సహజంగా సత్యమా వాస్తవమా అని చెప్తే తూర్పున ప్రారంభమై పడమరన అస్తమిస్తాడు అంటాం. అంటే శాస్త్రీయంగా భూమి తిరుగుతుంది అనేది పక్కకు పెట్టిన మన నమ్మకాలతో పాటుగా అందరం సహజంగా స్వీకరించే అంశం అది. సో ఆయన లాగడానికి ఏం లాగుతున్నాయి? 7 గుర్రాలు. 7 గుర్రాలు. సో ఈ 7 గుర్రాలు కూడా ఈ యొక్క 7 రోజులకు సింబాలిక్గా అనేది మనం చెప్తాం. మరొకటి వచ్చేసి, ఈ యొక్క రథచక్రాల పైన ఉన్న 24 ఏవైతే ఉన్నాయో చక్రములకు, అంటే ఈ యొక్క ఒక రథచక్రం పైన ఉండే 24 ఈ యొక్క లైన్స్, వీటిని ఏమంటాం? వీల్ బ్యాలెన్సింగ్ కోసం. సాధారణంగా దీనికి కనుక మీరు చూస్తే కృష్ణ శుక్ల పక్షములు అంటే చంద్రమాసం ప్రకారం 24 వస్తాయి. శుక్ల కృష్ణ పక్షములు 24కి సూచికగా ఈ 24 అని చెప్పేసి కూడా చరిత్రకారులు చెప్తూ ఉన్నాం. వాస్తుకళ కూడా దాన్ని నిర్ధారిస్తుంది. అంటే మొత్తానికి ఈ యొక్క సూర్య దేవాలయ నిర్మాణం అంతా, లేదా దాని యొక్క వాస్తుకాల మొత్తాన్ని కూడా మీరు గమనిస్తే ఇది కాలానికి ప్రమాణంగా మనకు కనిపిస్తుంది అన్నది మనం చూసాం. మరి ఇంతటి మహత్తరమైన శిల్పకళను, ఇంతటి నిగూఢమైన రహస్యాలతో నిర్మించబడ్డ ఈ యొక్క సూర్య దేవాలయం పైన ఎట్లా దాని యొక్క అభివృద్ధి అనేది మొదలైనది కూడా మనం చూస్తే, దేవాలయం నిర్మించిన తర్వాత వేలియాడుతూ ఉండే సూర్య భగవానుడు కాళ్ళపైన ఆయన ఏంటి సూర్యకిరణాలు, కాసేపటి తర్వాత ఆయనకు అలంకరించబడ్డ కిరీటంలో ఉండే ఒక వజ్రం పైన సూర్యకిరణం పడినప్పుడు దేవాలయంలో ప్రకాశవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దబడ్డారు. అంటే ఇందులో సైన్స్, మ్యాథమెటిక్స్ మరియు అనేక సాంప్రదాయాలు, ఆచారాలతో ఉన్నట్టుగా మనకు ఇది కనిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మరొకటి కూడా మీరు గమనించినప్పుడు, ఇది ఇంతగా ఉన్నదాన్ని ప్రధానంగా భారతదేశం పైన తురుష్కుల దండయాత్రలతోటి మిగతా అన్ని దేవాలయాల వల్ల ఇది కూడా పాక్షికంగా ధ్వంసమైంది. చాలా దగ్గరలో దీని శిల్పకళను పూర్తిగా వాళ్ళు విగ్రహారాధన వ్యతిరేకులు కావచ్చు. మరొకటి, సాధారణంగా వాళ్ళకున్న అవగాహన ఏంటంటే, భారతీయ పాలకులందరూ వారి సంపదను ఈ యొక్క మందిరాలలోనే పెడతారు. మూడవది మరొకటి ఏంటంటే, ఈ యొక్క ఆంగ్లేయులు వచ్చిన తర్వాత కూడా, అంటే ఇది నిర్మించబడినప్పటి నుంచి ఆంగ్లేయులు ఉన్న మధ్య కాలంలో కూడా మొత్తంలో ఇది ఒక దిక్సూచిగా పనిచేసింది. దేనికి? బంగాళాఖాతంలో వర్తక వ్యాపారాలు చేసే వ్యాపారులకు కూడా ఇది చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఒక లైట్ హౌస్గా కూడా ఇది పనిచేసింది. దీన్ని ఆంగ్లేయులు ఏమని పిలిచారంటే బ్లాక్ పగోడా అన్నారు. ఎందుకు పగోడా అంటే దేవాలయం తెలుసు, బ్లాక్ అని ఎందుకు పిలిచాము అన్నది కనుక మీరు చూస్తే, దీని యొక్క నిర్మాణం నల్ల రూపంలో ఉంది, నల్లరాయిని ఉపయోగించారు. దీనికి సమీపంలో 30 కిలోమీటర్లో నిర్మించబడ్డ పూరిలోని జగన్నాథ దేవాలయం ఏమన్నారంటే వైట్ పగోడా అన్నారు. అంటే అది తెల్లటి రాతి, పాలరాతి కాదు, అది గ్రానైట్. సో తెల్లటి రాతి అని, దానివల్ల ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. విచ్ టెంపుల్ నోన్ యాజ్ అ బ్లాక్ పగోడా అన్నప్పుడు మాత్రం ఇది తెల్లని పగోడా, వైట్ పగోడా అని దేనన్నామంటే పూరి జగన్నాథుని యొక్క దేవాలయం, రైట్. సో మరి తేలియాడే ఇక్కడ ఎవరిని, ఈ సూర్య భగవానుడి యొక్క ప్రతిమను ఎలా పెట్టారు అన్నది కనుక చూస్తే, విమాన ప్రాంతంలో దాదాపు 1 టన్నుకు పైగా బరువు ఉండే ఒక మ్యాగ్నెటిక్ని అమర్చడం వల్ల ఇది సాధ్యమైంది. తర్వాత కాలంలో ఈ మ్యాగ్నెటిక్ని, అయస్కాంతంను ఈ తురుష్కుల దండయాత్రలో ధ్వంసమైందని కూడా చెప్తారు. ఇది చరిత్ర, దీని వాస్తవం ఒకటైతే, ఆనాడు పాలకుడు ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందుగా ఇంకొన్ని అంశాలు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఆ యొక్క పురాణానికి లేకపోతే ఇతిహాసానికి మనం వెళ్ళడానికి ముందు. మరొకటి ఏంటంటే, ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది ఒకటి నిర్వహిస్తారు. భారతదేశంలో ఉన్న అన్ని సాంప్రదాయ నృత్య రీతులను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ భారతీయ కళలను మనకు మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. ఫిబ్రవరి మాసంలో అంటే దాదాపుగా రథసప్తమి సమయంలో మాత్రం చంద్రభాగా అని పిలువబడే మరొక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం పెట్టుకోవచ్చు. ఒకటి, కోనార్క్ డాన్స్ ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుంది, చంద్రభాగా అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది. ఎందుకంటే సమీపంలో ఉన్న చంద్రభాగా నదిలో స్నానం చేసి రథసప్తమి రోజు, అంటే నిజానికి చెప్పాలంటే ఈనాడు కోనార్కులో ఉన్న ఈ సూర్య దేవాలయంలో ఎటువంటి పూజలు కానీ నైవేద్యాలు కానీ మొదలైనవన్నీ లేవు. అయినా ఈనాటికి కూడా అది చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది.
మరొక ముఖ్యమైన అంశాన్ని కనుక మీరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇందులో యునెస్కో వాళ్ళు దీన్ని ఎప్పుడు గుర్తించారు అంటే 1984లోనే చారిత్రక వారసత్వ సంపదగా హిస్టారికల్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడ్డ అతి ప్రాచీనమైన వాటిలో ఇది కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ హిస్టరీ కంప్లీట్లీ రిలవెంట్ టు ద అవర్ ఎగ్జామ్. ఇక మామూలుగా మనం చెప్పే పురాణాలు కానీ లేకపోతే కొన్ని వాటిలో కనుక మనం తీసుకుంటే మనకు బాగా పరిచయం లేకపోతే ప్రతి ఒక్కరికి తెలిసిన మహానుభావుడు లార్డ్ కృష్ణ. లార్డ్ కృష్ణ యొక్క కుమారుడు సాంబూతుడు అని. సాంబూతుడు ఒకరోజు స్నానాల గదిలోనో లేకపోతే అక్కడ ఉన్న నీటి కొలనులోనో స్నానం చేస్తున్న స్త్రీలను చూసి ఆయన కొంచెం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కృష్ణుడు శపించడం వల్ల ఈ సాంబూతుడు ఎక్కడికి కళింగ ప్రాంతంలోని చంద్రభాగా నది ఒడ్డునకు వచ్చి చర్మవ్యాధితో బాధపడుతూ 12 సంవత్సరాల కాలం పాటు చంద్రభాగా నదిలో స్నానం చేస్తూ సూర్యుని ఆరాధించి సూర్య ప్రతిమని ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే ఇది హిస్టారికల్గానే కాకుండా ఆ విధంగా హిందూ మతంలో కూడా మమేకమై ఉందనేసి మనం కొన్ని అంశాలు చెప్తూనే ఉంటాం. సో ఇది కోనార్క్ దేవాలయానికి సంబంధించిన ఒక సమాచారం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా నేను చెప్పగలిగాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. విల్ మీట్ విత్ నెక్స్ట్ ఎపిసోడ్.